గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వంట చేసుకొని అసలు బయటికి మొన్న వచ్చేటప్పుడు 2 days అమ్మ బయటికి రండి అమ్మా మాట్లాడండి అమ్మా అంటే మాకు మేమెవరితో మాట్లాడమమ్మా అన్నారు. ఇప్పుడు మాత్రం ఫుల్ జోష్ వచ్చేసింది. అవునా చాలా చాలా ఎప్పుడు పిలుస్తారు? 3 నెలలు భోజనం ఈ రోజు మధ్యాహ్నం చేయండి. బిర్యానీలు వచ్చే మధ్యాహ్నం చేసి వెళ్ళండి. కళ్యాణ్ గారిని భోజనంకి ఎప్పుడు పిలుస్తారు? ఏంటి స్పెషల్? పంచం అన్ని పర్వాలేదు పెడతాం మా బాబుకి. కళ్యాణ్ పడాలా అసలు అనుకున్నారా ఇంతవరకు? అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడం వరకు ఒకెత్తు, కానీ అసలు అనుకున్నారా గెలుస్తాడు విన్నర్ అవుతాడని? 3 నెలల నుంచి చాలా కష్టపడి ఓట్లు వేయించాం. ప్రతి గ్రూప్ లోను పెట్టాం. మా పాపాల ఫ్రెండ్స్ అందరితో వేయించాం. చాలా చాలా గర్వకారణంగా ఉంది కళ్యాణ్ కి ట్రోఫీతో రావడం. మాకు చాలా సంతోషంగా. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారా? మరి పెళ్లి చేస్తామండి, పెళ్లి చేస్తాం, ప్రాక్టీస్ చేసి పెళ్లి చేస్తాం. కళ్యాణ్ గారు పెళ్లి చేస్తాం. ఏం పాట చేశారు? బ్రహ్మకు పాడారు. మరి తనుజ కళ్యాణ్ చూసారు కదా, అక్కడ ఎలా అనిపించింది? వెరీ గుడ్ జంట అండి. చాలా చక్కగా ఉన్నారు. ఈడీ జోడి చాలా బాగుంది. అందరూ కూడా యూనిఫామ్ గా అందరూ కూడా నచ్చారు ఆ జంటనండి. మాకు చూడడం కూడా వినిసింపుగా ఉంది. నేను వైజాగ్ ఉంటాను, సీతందారులో ఉంటానండి. విశాఖపట్నం మొత్తం మీద ఇంచుమించు మా కళ్యాణ్కి ఓట్ వేయమని నా వాట్సాప్ గ్రూప్ లో ఇంచుమించు 500 మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అండి నేను ప్రతి రోజు కూడా మా అబ్బాయికి ఓట్ వేయండి అని చెప్పి చాలా సపోర్ట్ గా చేశాం. మా పిల్లలు గీతం కాలేజీలో ఉన్నారు. మా పిల్లలు ఇద్దరు కూడా గీతం కాలేజ్ స్టూడెంట్స్. ఇద్దరిని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి ఓట్లు వేయించారండి. అలా ప్రతి ఒక్కరు సహకారం చేసి గెలిపొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడో వస్తుంది కానీ మాకు ఈ రోజు వచ్చింది. హ్యాపీ కాదు, బాక్సులు బద్దలైపోతాయి అంటారు కదా అమ్మ, ఇక్కడ నిజంగా లోగా బద్దలైపోతుందేమో అంతలా కళ్యాణ్ పడాలని టీవీలో చూసారు కదా, అక్కడ బాగున్నాడా? ఈ 3 నెలల తర్వాత వచ్చాక ఎక్కడ బాగున్నాడా? లేదు, అంతకు వెళ్ళక ముందు బాగున్నాడా? ఇక్కడే బాగున్నాడు, ఇప్పుడే బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడు. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక బాగున్నాడు. మా ఇంకా వాళ్ళ అమ్మ బాబా వారు ఎక్కువగా బాగా నమ్ముతారు. ఆ బాబా ఆశీస్సులు తనకి నిండు 100 ఏళ్ళు ఎప్పుడు వెళ్ళగాలో ఉండాలి. వాళ్ళు ఇంకా అనుకునే తను ఏమనుకుంటున్నాడో అనేది కంటే ఇంకా సాధించాలి ముందుగా భగవంతుడు. ఈ జనాలు మొత్తం అందరూ ఆశీస్సులో తనకి నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎలా బాగున్నాడు? అయితే సోల్జర్ గా డ్రెస్ లో బాగున్నాడా, లేదంటే ఇలా బాగుంటాడు? అక్క అసలు మా ఊరికే టాప్ స్మైల్ తో, ఇంకా అసలు స్మైల్ తోనే బాగుంటాడు. ఊరికే టాప్, మా ఊరికే పేరు. కళ్యాణ్ పడాలంటే కళ్యాణ్ స్మైల్ కి పడిపోవాలా? పడిపోవాల్సిందే. ప్రతి అమ్మాయి కళ్యాణ్ స్మైల్ పడిపోవాల్సిందే. చూసారా? కళ్యాణ్ చూసారు కదా, కళ్యాణ్ ఇప్పుడు చూసారు కదా. బాబు మా అక్కగారు బాబు మాకు సంతోషంగా ఉంది. మా బాబు మా జగన్ మా ఊరు రావడం చాలా ఆనందం. 3 నెలల తర్వాత వచ్చాడు కదా, మీ పాట వినాలని చూసి మా కళ్ళకి ఎత్తి వచ్చాం కదా, ఇప్పుడు ఆయన చూస్తే మా దుఃఖం వచ్చింది. ఇచ్చినప్పుడు పాడతారా? జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ. శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ. జగదాభి గుణరామ జానకి శ్రీరామ. జగదాభి గుణరామ జానకి శ్రీరామ. కళ్యాణ శ్రీరామ కారుణ్య రఘురామ. కళ్యాణ శ్రీరామ కారుణ్య రఘురామ. అయోధ్య పరమంత హంత నీవే రఘురామ. అయోధ్య పరమంత హంత నీవే రఘురామ. శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ. శ్రీరామ జయ రామ జగదాభి గుణరామ. భూమల్ల వేలేటి భూమాత అల్లుడివి. భూమల్ల వేలేటి భూమాత అల్లుడివి.
తల్లులకి ముద్దుల రఘురామ శ్రీరామ. తెలిసిన వెంటనే ఈ పాటే పాడాలనుకున్నారా? ఎక్కడికి వచ్చిన తర్వాత మా బాబు కళ్యాణ శ్రీరామ. బామ్మగారు చూసారా అక్కడ హారతి ఇచ్చేటప్పుడు పాపం రాలేకపోయారంట, పాపం తోస్తారంట. మీకోసం ఇలా ఐడెంటి ద్వారా పాట పాడుతున్నారు. కాదు ఏంటి కళ్యాణ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటి గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ చాలా కళ్యాణ పడాలా. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏదైతే ఇంటి దగ్గర దేవుళ్ళు ఉంటారో వాళ్ళు దర్శనం చేసుకున్నారు. అదే విధంగా హారతి కూడా ఇచ్చారు కుటుంబ సభ్యులు కళ్యాణ్కి దిష్టి తగలకుండా. ఎందుకంటే 3 నెలల జర్నీ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా. సో ఏంటమ్మా కళ్యాణ్ చూసారు కదా, ఎలా అనిపించింది? వాళ్ళ అమ్మ దేశానికి దేవుళ్ళగా వచ్చాడు. లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మీకైతే మామూలుగా లేదండి. సుందరపేట గ్రామంలో అంటే చిన్న పెద్ద అని లేదు, ముఖ్యంగా బామ్మలు అయితే మీకు హారతి పాటలు, పెళ్లి కోసం పాటలు అన్ని మంది వచ్చారు. సత్యభామలు కళ్యాణ్ మరి అంత దూరం నుండి వచ్చారు కదా, మరి ఏంటి కళ్యాణ్ గిఫ్ట్ ఏమిస్తాం మనం? గిఫ్ట్ ఏమిస్తాం మనం? రాజ్యానికి రాముడిలాగా బాగా వచ్చాడు, దేశానికి దేవుళ్ళలాగా వచ్చాడు. అందరూ ప్రేమగా అందరూ బాగా చేశారు, ఓట్లు బాగా వేశారు. ఏం పాట పాడతారు? చాలా థ్యాంక్స్ అమ్మా, సుందరపేట పేరు తెచ్చారు, అది మాకు చాలా. చాలా హ్యాపీగా ఉంది. కాదు కప్పు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆనందం వచ్చిందా, ఇప్పుడు వచ్చిన తర్వాత చూసినప్పుడు వచ్చిందా హ్యాపీ? చిన్నప్పటి నుంచి ఆడించింది ఆవిడ. కప్పు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఏమవుతారు మీరు కళ్యాణ్ గారికి? ఏమవుతారు? ఇలా రండి కళ్యాణ్ ఒకసారి రండి. అలా కాదు, టీవీలో చూసినప్పుడు బాగుందా, ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ చూసినప్పుడే బాగుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అది చూడడానికే పక్క ఊరి నుంచి. అయితే ఎలా కాదు, కప్పు గురించి ఆ రోజు యాంగ్జైటీగా చూసారు ఎవరు విన్ అవుతారా అనేసి అని. మరి ఇప్పుడు ఎంత వస్తాడా, ఎన్ని గంటలకు వస్తాడని ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? 8 నుంచి వెయిట్ చేస్తున్నాం, రోడ్డు దగ్గర ఉండిపోయాం స్టార్టింగ్ నుంచి, ఎప్పుడు వస్తాడని. ఎలా అనిపించింది కళ్యాణ్ రావడం? అంత జనాలు, ర్యాలీ, డప్పులు, తీన్మార్ ఎలా ఉంది? ఒక జాతరలా ఉంది. చాలా జాతరలాగే ఉంది, పండగలాగా ఉంది. మీ ఊరికి ఇంతమంది వచ్చారా? ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం. మామ అవుతాడు కదా, సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తను. ఎస్ చూస్తున్నారు కదా, ఇక్కడ బామ్మలు కాదంటే సత్య బామ్మలు అంట. వీళ్ళంతా కూడా కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేశారు. ఇప్పటి వరకు కళ్యాణ్ గారిని చూసిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవదలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 నెలలుగా కళ్యాణ్ని టీవీలోనే చూస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత చిక్కిపోయాడా, నల్లబడ్డా, తెల్లగయ్యాడా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసా వీళ్ళకి. హారతి పాటలతో పాటు కళ్యాణ్కి మా అమ్మాయిని ఇస్తాం, మా డ్రీమ్ బాయ్ అంటూ కూడా ఉంటాడా బాబు, బాగా పాడైపోండి. ఇప్పుడు బెంగొట్టి పండు గెలుస్తానో గెలనేసి. కళ్యాణ్ గారు మీరంట చిక్కిపోయారంట. అక్కడ చూడండి మీ ఫ్యాన్స్ ఎలా అంటున్నారు. సో చూసారు కదా ఇక్కడ సందడి వాతావరణం అంతా ఎలా ఉందో. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అందరిని ఎవరు అడిగినా అందరూ మేము చెప్తాం, చెప్తారు. కళ్యాణ్ పడాలా. చాలా సుందరపేట గ్రామానికి, భోగపురం మండలానికి, విజయనగరం జిల్లాకి, అలాగే మన 2 స్టేట్లకు కూడా చాలా పేరు తెచ్చాడు. ఒక కామనర్గా వెళ్ళి ఎవరైతే వాళ్ళు పెద్ద పెద్ద పేరున్నోళ్ళు, నాగార్జున, శ్రీకాంత్, రవితేజ ఇలాంటి మహానుభావులు ముందు నిలబడి ఎంతో హుందాగా, ఎంతో దీనిగా ఉండి, ధైర్యంగా ఉండి సమాధానం చెప్పడంలో కానీ, ఆ ధైర్యంగా మాట్లాడడంలో కానీ, టాస్కులు ఆడడంలో కానీ నిజాయితీగా, నీతిగా, జెన్యూన్గా ఆడి మా సుందరపేట పేరు తీసుకొచ్చాడు. వీడెవడు? మా బిడ్డ, మా ఊరి బిడ్డ, మా సుందరపేట మా బిడ్డ. భగవంతుడు మా కళ్యాణ్కి ఆయుర ఆరోగ్యాలు, ఆడు ఎంచుకున్న మార్గంలో అభివృద్ధి ఇచ్చి చాలా అభివృద్ధిగా ముందుకెళ్తాడని ఆ భగవంతుడిని ఎల్లవెల్ల కోరుకుంటున్నాం. చింత చెట్టు చిగురు చూడు, సుందరపేట గెలుపు చూడంట. ఎంత బాగా చెప్తున్నారు కదా. సో
సంక్రాంతి ఎప్పుడు వస్తుందో కానీ మాకు ఈ రోజు వచ్చిందండి పండుగ. వీళ్ళందరూ అంటే హ్యాపీ న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తుంటాం కదా, అంతకన్నా ఎక్కువగా కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పాటలు చూస్తున్నారు కదా, చింత చెట్టు పులుపు చూడు సుందరి. ఎస్, ఓకే. మొత్తానికైతే ఇక్కడ సందడి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.